హాయ్, అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం చినికి చినికి గాలివానగా మారుతోందా? వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద అటువైపు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడింది తప్పు, సత్య దూరం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు. ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఉపసంహరించుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి మీద నాకు గౌరవం ఉంది అని చెప్పి మాట్లాడారు. కానీ గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచెస్లో మళ్ళీ నాగేశ్వర్ గారి ప్రస్తావన వచ్చింది. అట్ ద సేమ్ టైం నాగేశ్వర్ గారు కూడా మరొక ఛానల్లో మాట్లాడుతూ యుద్ధం మీరు మొదలు పెట్టారు, నా విశ్వరూపం చూస్తారు, నేను ముగిస్తా యుద్ధం అని చెప్పేసి ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అయితే అట్లా ఇట్లా అంతా వెరసి చివరికి తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అవుతోందా? ఒక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు విందాం. మనతో పాటుగా జనసేన పార్టీ నాయకులు మిరియాల రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. రామకృష్ణ గారు, గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఒక్కసారి నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను. మాట్లాడే హక్కే లేదా? పవన్ కళ్యాణ్ ఎందుకు మరి తెలంగాణలో క్యాంపెయిన్ చేశారా లేదా? మీరు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తెలంగాణ తెలుగుదేశం ఉందా లేదా అంటే దాని మీనింగ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో రాజకీయాలు చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ మాట్లాడారు. ఎంతకాలం అండి ఇది? ఇంకా 12 నెలల తర్వాత కూడా తెలంగాణ పట్ల వివక్ష, ఇంకెంతకాలం తెలంగాణ పట్ల ఇంత అవమానంగా చూడడం? అది తెలంగాణ పట్ల అవమానంగా చూడడం. మీరు కూడా తెలంగాణ రామకృష్ణ గారు, అందుకోసం మీ దృష్టిలో ఉంచడానికి చేస్తుంది. ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనప బూట్లు ఇంకెంత కాలం రౌండ్ టేబుల్ సమావేశం అంట తెలంగాణ క్రాంతి దళ నుంచి. ఇందులో సరే ఎవడో వీడు బుద్ధి జ్ఞానం లేని వాడు ఎవడైనా పెట్టాడు ఇలాంటిది అనుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రముఖ జర్నలిస్టులు ఉన్నారండి ఇందులో. సో ఇందులో కొన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. మన తొలి వెలుగుని ఒక ఛానల్ ప్రసారం చేస్తుంది. పాశం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు, కాస్త ఆయనకు డొక్కశుద్ధున్న నాయకుడు జర్నలిస్టు, ఆయన ఇందులో పాల్గొంటున్నారు. తర్వాత కృష్ణ అని ఒక ఆంధ్రజ్యోతిలో కృష్ణ అని ఒక జర్నలిస్టు ఉండేవారు, ఆయన పాల్గొంటున్నారు. వీళ్ళందరూ పాల్గొని ఏం చేయాలని ఇవాళ అంటే తెలంగాణకు ఆంధ్రకు మధ్య మళ్ళీ గొడవలు పెట్టే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ అంశం మళ్ళీ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నిన్న బయటకు వచ్చి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పాడు. మరి ముగిసిన అధ్యాయం అయితే మళ్ళీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏంటి? ఆయన వేరే బిగ్ టీవీలో కూర్చుని ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? తెలంగాణ వాళ్ళ పట్ల వివక్ష జరుగుతోంది, మమ్మల్ని గొంతులు నొక్కేస్తున్నారని చెప్పేసి మాట్లాడటం ఏంటని ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని మీరు? అంటే నేను కూడా ఇప్పుడు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు, ఒక 4-5 డేస్ బ్యాక్ 3-4 డేస్ బ్యాక్ మాకు ప్రెస్ నోట్ వచ్చింది, మీరెవరు కూడా నాగేశ్వర్ గారు ఆ విషయాలను ఉపసంహరించుకున్నారు, మీరెవరు కూడా మాట్లాడొద్దు అని మాకు ఒక సందేశాన్ని పంపారు. అంటే పార్టీ ఆఫీస్, పవన్ కళ్యాణ్ గారు కాకుండా పార్టీ ఆఫీస్ పంపించింది. ఎందుకంటే ఆయన అంటే మాకు గౌరవం ఉంది. కానీ ఈ రోజు మళ్ళీ నేను మీ దగ్గర ఇప్పుడు మీరు పిలిచారు మాట్లాడి ఎందుకు వచ్చానంటే దీన్ని రాంగ్ వేలో తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు యాజ్ తెలంగాణలో ఎదుగు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా నేను ఉండే, దీన్ని రాంగ్ వేలో తీసుకెళ్తేనే మేమేం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు దీన్ని తెలంగాణ ఆంధ్ర అనే ఒకటి అంటే మీరు చేసిన తప్పకి కప్పిపుచ్చుకోవటానికి మీరు తెలంగాణ తెరనెందుకు వాడుతున్నారని అడుగుతున్నాను. ఒక తెలంగాణ యువకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, ఖమ్మం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా, ఎందుకు తెలంగాణ తెరను వాడుకుని తెలంగాణ ఆంధ్రాకి మీరు ఎందుకని గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. మీ పద్ధతి కరెక్ట్ లేదు నాగేశ్వర్ గారు అడుగుతున్నా. ఇందాక ప్రెస్ మీట్ లో కూర్చుని ఏం మాట్లాడతాడు, చాలా సంవత్సరాల నుంచి, ఒక 15 సంవత్సరాల నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన విశ్లేషణ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా రాకముందు నుంచి విశ్లేషణ చేస్తా ఉన్నారు. ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్ నాయకులు మిమ్మల్ని మా ఆంధ్ర గురించి ఎందుకు విశ్లేషణ చేస్తున్నారు అడిగారు ఇప్పటి వరకు? ఇప్పుడు కూడా ఎవరు అడగలేదు. మీరు ఎందుకు దాన్ని తెర మీద తీసుకొస్తున్నారు? ఎవడో వెధవులు ఉంటారు కదండి, మీకు ఆధార్ కార్డు ఉందా అన్నాడంట. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ అన్నారా లేకపోతే లోకేష్ అన్నారా మిమ్మల్ని? మేమే చెప్తున్నాం కదండి, ఏ ఇండియన్ సిటీజ్ అయినా ఎక్కడైనా ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలని నేను హిమాచల్ ప్రదేశ్ లో పోటీ చేయొచ్చు, జమ్మూ కాశ్మీర్ లో పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందిగా నాకు. ఇండియన్ సిటిజన్ నేనే ఒప్పుకుంటున్నా కదా, ఎవరు ఆపనీకి అవకాశం లేదు. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళడానికి లేదు, ఆంధ్ర నుంచి తెలంగాణ ఎవరు ఆపనీకి అవకాశం లేదు. ఆయన మేధావి కదా, ఆయనకు ఆ విషయం తెలుసు కదా. కానీ ఆయన ఇంటెన్షనల్ గా తెలంగాణ అనే ఒక తెర మీదకి తెచ్చి దాన్ని ఆయన డిఫైన్ చేసుకోవడానికి వాడుకుంటాడు. నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇదే చెప్తున్నా, మీ స్థాయికి ఇది కరెక్ట్ పద్ధతి కదా. ఆయన ఏంటంటే నోటితో ఒకటి మాట్లాడుతున్నాడు, నొసలతో ఒకటి చేస్తుంది అనమాట. నోటితో మంచి మాట్లాడుతున్నాడు, ఎక్కరించడం అంటే ఈయన బయటకు వచ్చేమో ఇది అయిపోయింది సబ్జెక్టు, ఇది అయిపోయింది మాట్లాడుతున్నావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే దగ్గరకేమో ప్రొవోక్ చేసుకుంటూ ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడుతుండ్రు. లేకపోతే ఈ రోజు ఒకటి క్రాంతి దళ అని పృథ్వీ గారు
ఒకటి పెట్టారు, ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఇందాక మీరు అది కూడా చదివారు ఏంటి, తెలంగాణ బతుకులకు ఆంధ్ర సంఖ్యలో ఆంధ్ర తెలంగాణ గొంతులు అంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఏం ఇప్పుడు ప్రజలు మంచుకుంటున్నారు, పాలకులు మంచుకుంటున్నారు, రెండు రాష్ట్రాలు మంచి జరుగుతుంది, ఏం సృష్టించాలో ఒక వ్యక్తిగత విషయం, ఒక ప్రొఫెసర్ అనుకునే వ్యక్తి, ఒక మేధావి అనుకునే వ్యక్తి తప్పు మాట్లాడిండు, మీరు తప్పు మాట్లాడారు, మీరు ఉపసంహరించుకోవాలని మేమంతా మాట్లాడిను, దాంట్లో తప్పేముంది? అంతేగా. ఇప్పుడు మేధావి ప్రొఫెసర్ ఏదైనా మాట్లాడచ్చు, అలా కాదండి మీరు తప్పు మాట్లాడారంటే మీరు తెలంగాణ వాళ్ళు మాట్లాడతారు అట్లా. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఈ రోజు నేను ఇట్లా అనదలుచుకోలే, ఇట్లా అనను. బిన్ లాడెన్ కూడా పెద్ద మేధావే, బిన్ లాడెన్ కూడా నిజంగా పెద్ద మేధావే. ఏదో నీకు అమెరికా మీద దాడి చేయడం అంటే నార్మల్ విషయం కాదు, చాలా పెద్ద మేధావి. వేరప్పని కూడా చాలా పెద్ద మేధావి, 30 సంవత్సరాలు పట్టుకోలేకపోయినాయి పోలీసులు, ఆయన ఒక సామ్రాజ్యం. కానీ వాళ్ళ మేధావితనాన్ని ఏ వేలో తీసుకెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. మీరు మేధావి అన్నంత మాత్రానక మీ విచక్షణ అంతా కరెక్ట్ ఉంది, మీ డెసిషన్ మేకింగ్ అంతా కరెక్ట్ ఉందని నేను అన్నాను. మీకు భావోద్వేగాలు ఉంటాయి, మీకు సెల్ఫ్ ఈగో ఉంటుంది, మీకు ఒక ఎజెండా ఉంటుంది, మీకు ఆర్థిక అవసరాలు ఉంటాయి, వీటన్నిటి బట్టినే మీ విధానం ఉంటుంది. ఆ మేధావి అన్నంత మాత్రాన మేమేమి మాట్లాడకూడదు. అంటే నువ్వేది చెప్తే అది మాట్లాడాలా? మీరు చాలా ఫాల్స్ ఎలిగేషన్ చేశారు. ఫాల్స్ ఎలిగేషన్ చేసినప్పుడు అవి ఫాల్స్ ఎలిగేషన్. మీ సోర్స్ ఏంటి? నిజంగా సోర్స్ చూపించారు అనుకోండి, ఎస్ మేము అగ్రి అవుతాం. నీ సోర్స్ లేనప్పుడు విత్డ్రా చేసుకోని చెప్పినావు, దాన్ని మీరు తెలంగాణ ఎందుకు అడ్డు పెట్టాలి? ప్రతిసారి మా తెలంగాణలో జరిగేది ఇదే అండి. ఏదన్నా మనం క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు మేము ఏదన్నా క్వశ్చన్ చేసినాం అనుకోండి, క్వశ్చన్ చేస్తే ఏమన్నా ఒక బ్యాచ్ దిగిపోతారు. నువ్వు ఇప్పుడు ఒక మొరాలిటీ ఉండాలి కదా, ఒక నీతి అంటూ ఉండాలి కదా. మనోడైనా వేరే వాడైనా మనోడు నిజం చేసిందా, అబద్ధం చెప్పిందా, లేకపోతే మంచిగా బిహేవ్ చేసిందా, చెడ్డగా బిహేవ్ చేసిందా అని బట్టే ఉంటుంది. ఈ రోజు ఎందుకు నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారు డీజీపీ ఆఫీస్ అంతా అయిపోయిందని చెప్పారు, మరి ఈ రోజు ఎందుకు మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం? ఈ రోజు ఆయన విశ్వరూపం, నా విశ్వరూపం చూస్తారు, నేను యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తా అన్నాడంటే ఇదేనా ముగించడం? అంటే తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టేసి మళ్ళీ తెలంగాణ సపోర్ట్. అదే ఇప్పుడు ఆయన ఇంటెలెక్చువల్ ఎక్కడ ఉపయోగించుకుంటుందంటే ఆయన గ్రోత్ కోసం, ఆయన పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసి తెలంగాణ అడ్డు పెట్టుకుని చేయటానికి ఆయన వాడుకుంటున్నాడు. అది ఆయన మేధావితనం. అది ఈ రోజు అంతా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టిస్తా ఉన్నారు. ఏ విధమైన మేధావితనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? నేను అడుగుతున్నా. ఇప్పుడు యాజ్ నేను జనసేన పార్టీ లీడర్ గా రౌండ్ టేబుల్ సమావేశం మీద మా పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి నువ్వు తిట్టిపిస్తా ఉన్నావు, ఎవడెవరితో తిట్టిపిస్తా ఉన్నావు. నేను ఒక మాట అన్నాను, ఏంది ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయా, మేము వెళ్ళాలంటే వెళ్ళాలా, ప్రత్యేకమైన చట్టం ఉందా అని అడిగి, లేదు చట్టం ఎందుకు ఉంటది, నేనే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తారు. ఇదే పృథ్వీ ఎవరైతే ఇప్పుడు ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఆర్గనైజ్ చేసిండో, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ లో పని ఏంటి, హైదరాబాద్ లో ఎందుకు తిరుగుతున్నారు వీడియోలు కూడా మాట్లాడిండు. అతను ఇవాళ కూడా తెలంగాణ వాదం మీదనే బతుకుతున్నట్టుగా అదే మాట్లాడిండు. అలాంటి వ్యక్తిత్వం నువ్వు ఎట్లా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిస్తావు? అలాంటి వ్యక్తితో నువ్వు అంటే నీకు ఇక్కడ ఒక నీత అక్కడ ఒక నీత, మరి అలాంటి వ్యక్తి రౌండ్ టేబుల్ సమావేశం మీద పెడుతున్నప్పుడు నీ నోటీసులో లేకుండా బెటర్ కదా. మరి వద్దు, సమస్యపోయింది. తెలంగాణ ఆంధ్ర విషయం కాదు ఇది, వ్యక్తిగత నేను ఒక మాట అన్నా, దాన్ని ఉపసంహరించుకున్నా, అయిపోయిందని చెప్పాలి కదండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. అంతేగా. సో ఈ విషయాన్ని తప్పుదారి పట్టిస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇది మీరు నోటితో మంచి మాట్లాడుతూ నొసలతో వెక్కిరించిన తత్వంగా ఉంది. కావాలని ఇవన్నీ మీరు చేపిస్తా ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర ఒక విభజన రేఖ క్రియేట్ చేశారని ప్రజల మధ్య మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ఒక తెలంగాణ ఒకటిగా నేను ఖండిస్తా ఉన్నా. అంటే ఈ ధోరణి మీరు మార్చుకోవాలి. నాకు అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఏంటంటే, ఆయన ఒక గాసిప్ని ఆయన చెప్పాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నేను చాలా గౌరవం ఆయన అంటే నాకు కూడా, ఎందుకంటే నేను హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు వక్త అనే ప్రోగ్రామ్ ని నేను కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు నేను ఆయనతోటి అనేక మందికి వక్తలకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆయన తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్ ఇప్పించడం కోఆర్డినేషన్ నేనే చేసేవాడిని. అనేక చర్చలు హెచ్ఎంటీలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో నేను చేసిన వాడిని. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడితే ఆయన దానికి ఆధారం లేకుండా మాట్లాడి ఎప్పుడు. అలాంటి వ్యక్తి వాళ్ళ గాసిప్ గురించి ఎట్లా మాట్లాడాడో నాకు ఆశ్చర్యం. నేను అదే చెప్తున్నాను, మాట్లాడితే మాట్లాడాను. మేమేం చెప్పినాం, ఫస్ట్ మా అధికార ప్రతినిధులు నాయకులు సోర్స్ చూపిమని చెప్పినాం. సోర్స్ చూపించలేనప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నాడు, దాంట్లో తప్పే ఉంది. చెప్పొచ్చు ఆయన, ఇదిగోండి పలానా జనవరి 30వ తారీఖున మీరు ఢిల్లీకి మీరు నాదెండ వెళ్ళారు, వెళ్ళినప్పుడు మీరు అమిత్ షాని కలిశారు, ఇక్కడ నాకు సోర్స్ ఉంది చెప్పొచ్చు కదా. సోర్స్ ఎవరు చెప్పారో చెప్పక్కర్లా. అమిత్ షా పర్సనల్ సెక్రటరీ చెప్పిన చెప్పొచ్చు, ఎవరు చెప్పారో చెప్పక్కర్లేదు. కానీ జర్నలిజం రూల్స్ ప్రకారం మేము సోర్సులు బయట పెట్టామంటే
అందరం జర్నలిస్టులమే, మేము జర్నలిజం చదువుకున్నాం. జర్నలిజం చేశారండి, తప్పులేదు. నిన్న ఒక మాట మాట్లాడతాయన, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా పరిమితులు ఉన్నాయా, ఆంధ్ర పరిమితులు ఉన్నాయా, తెలంగాణ పరిమితులు ఉన్నాయా అని మాట్లాడారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సరిహద్దులు పరిమితులు లేవు, జాగ్రఫికల్ పరిమితులు లేవు, కానీ కొన్ని పరిమితులు చట్టంలో ఇచ్చింది. 19/1 ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్లా ఇచ్చిందో 19(2) లో కూడా, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(2) లో కూడా కొన్ని మొరాలిటీ, డీసెన్సీ ఇవన్నీ ఇచ్చింది. డిఫేమేషన్. ఇంకోటి రామకృష్ణ గారు ఇవాళ ఆయన చెప్పారు ఒక మాట, దీనివల్ల ఆయన ఇంటెన్షన్ ఏంటది, జనసేన తెలుగుదేశం మధ్య బీజేపీ మధ్య ఒక భేదాభిప్రాయాలు రావాలి, కూటమి విడిపోవాలి, అంటే ప్రభుత్వం పతనం కావాలి, అంటే ఇది రాజద్రోహమే కదా, ఒక రకంగా రాజద్రోహం కింద కూడా పెట్టొచ్చు. కానీ పోలీసులు అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టలేదు, ఒక మేధావి అలాంటి వ్యక్తి కాదు అని పెట్టలేదు కదండి. సో నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడినప్పుడు దాని పరిమితులు ఉన్నాయి, నువ్వు మేధావి కాబట్టి పరిమితులు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. మొరాలిటీ ఉంటది, డీసెన్సీ ఉంటది, ఆర్డర్ ఆఫ్ స్టేట్ ఉంటది, తర్వాత సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, ఇవన్నీ కొన్ని పరిమితులు ఇచ్చినాయి. వాటన్నిటి మాట్లాడాలి. ఈ రోజు మీరు మాట్లాడింది కూడా మీరు నాకు చెప్తున్నారు, అదేంటండి ఒక 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 ఏదైతే ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కదా, అంటే నువ్వు ఆర్టికల్ 19(2) నువ్వు ఇది చేసినట్లే కదా, నువ్వు నీ మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది కదా, నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పరిమితి మించిందని కేసు పెట్టొచ్చు కదా, పెట్టొచ్చు, కేసు పెట్టొచ్చు. సో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీ మీద పెట్టలేదు కానీ అడుగుతున్నా. నేను ఇది అనట్లేదండి, ఆయన ఖచ్చితంగా ఒక ఎజెండా తీసుకుని పనిచేసిన, నాకు సానుభూతి కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు ఆయన, సానుభూతి అయ్యో తెలంగాణ వ్యక్తిని అనేసారు అని ఒక సానుభూతి. నేను అదే చెప్తున్నా కదా, మాట్లాడేటప్పుడేమో కులం మతం ప్రాంతం గుర్తురావు, ఏదన్నా టార్గెట్ వచ్చినప్పుడు మాత్రం కులం మతం ప్రాంతం గుర్తుకొస్తుంది. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఆయన ఒక ఎజెండాతో పనిచేసిన నాకు ఎందుకు అనిపించింది అంటే, సాధకులకు సంబంధించి ఉద్యమాల దగ్గర పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో అమరావతి గురించి మాట్లాడారు, అన్ని టాపిక్స్ గురించి మాట్లాడారు. ఈయన ఒక 2-3 విశ్లేషణ చేసి, ఇంకోటి ఏంటంటే నేను సీఎం అవటానికే పార్టీ పెట్టలేదని పవన్ కళ్యాణ్ గారు. సీఎం అవటానికి అంటే ఆయన చెప్పిన విధానం ఏంటంటే, ఒక్క సీఎం అవటానికి నేను పార్టీ పెట్టలేదు, వ్యవస్థ మార్పు చెందుతూ ఒక వ్యవస్థలో మార్పు తెచ్చుకుని నాకు పొజిషన్ తీసుకెళ్లిన విధానంలో మాట్లాడితే, ఈయన కూర్చుని కమర్షియల్ గా మేధావి ఏం చెప్పాలి, అవును నేను చెప్పింది కరెక్టే అని చెప్పాలి. నేనేం చెప్తాడు, సీఎం అవటానికి పార్టీ పెట్టకపోతే ఎందుకు పెట్టాలి పార్టీ అని అడుగుతున్నాను. నేను మేధావి అని అడుగుతున్నా. నేను మొన్న కూడా ఇదే టీవీలో మీ ఛానల్లోనే విశ్లేషణ చేసినప్పుడు కాంచీరామ్ గారు సీఎం అవటానికి పార్టీ పెట్టారు, అన్నదురై గారు సీఎం అవటానికి పార్టీ పెట్టారా, ఈవెన్ తెలంగాణలో కేసీఆర్ 2001లో పార్టీ పెట్టినప్పుడు నేను సీఎం అవటానికి పార్టీ పెట్టానని చెప్పారా, తెలంగాణ కోసం పార్టీ పెట్టా అని చెప్పారు, అన్నదురై ద్రవిడ ఉద్యమం కోసం పార్టీ పెట్టా అని చెప్పారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పెట్టారు, నేను పిఎం అవటానికి పార్టీ పెట్టాను చెప్పారా, వాజ్పేయి అద్వానీ గారు భారతీయ జనతా పార్టీని స్థాపించారు, సీఎం అవటానికి పార్టీ పెట్టారు. వాళ్ళు ఒక నాయకత్వం తీసుకుని వాళ్ళ ఒక విధానం, జాతీయవాద విధానంతో వాళ్ళు 3 పార్టీ పెట్టారు. ఒక ఆయన ద్రవిడ ఉద్యమంతో పెట్టాడు, ఒక ఆయన తెలంగాణ కోసం పెట్టాడు, ఒక ఆయన బహుజన వాదంతో పెట్టారు. అంతే తప్ప అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వాదంతో పనిచేస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో సీఎం అవుతారు, పిఎం అవుతారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారు, ఏదైనా అవుతారండి. ఈయన విశ్లేషణ ఏంటి, ఈయన ఎంత పెద్ద మీద సమాజానికి ఏమని చెప్తుండ్రు, సీఎం అవడానికే పార్టీలు పెట్టాలి, పదవుల కోసమే రాజకీయాలు ఉండాలని చెప్తున్నా. అదే కదా ఏం విశ్లేషణ అయింది, అంతే కరెక్ట్. పవన్ కళ్యాణ్ ఏమైనా సత్రం నడుపుతున్నా, మఠం నడుపుతున్నా అని అడుగుతున్నాడు. ఏం విశ్లేషణ అయింది, ఎలాంటి విశ్లేషణ అయింది? పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను ఒక విశ్లేషణ చేసిన, ఇంతమంది పార్టీలు పెట్టింది సీఎంఎల్ పిఎంఎల్ అవడానికి కాదు, ప్రజల కోసం పెట్టిన అలాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. నీ విశ్లేషణ ఏంటని అడుగుతున్నా. జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే జై తెలంగాణ అంటారు కానీ జై హైదరాబాద్ అంటారు కదా, జై తమిళనాడు అంటారు కానీ జై చెన్నై అంటారు కదా. ఆ వేళ చెప్తే డిఫర్ అయ్యిండు టీడీపీ విధానానికి. అమరావతి అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదని చెప్పి జై అమరావతి జై ఆంధ్ర అని ఎందుకు అనమన్నాడు? మనం అంతా ఒక్కటనే బాగుండాలి, అమరావతి అనేది మనందరినే బాగుండాలని పవన్ కళ్యాణ్ మాట్లాడితే డిఫర్ అయిన టీడీపీ దానికి జై అమరావతి అనొద్దు అంటున్నాడు. అమరావతికి వ్యతిరేకం పవన్ కళ్యాణ్ విశ్లేషణ చేస్తారు. ఏ విశ్లేషణ అని అడుగుతున్నా. ఆయన ఎలాంటి కుట్రనే ఆయన జనసేన పార్టీ మీద చేస్తున్నా నేను అడుగుతున్నా. అలాంటి కుట్రలు చేసినప్పుడు నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటది, అంతేగా. నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదా? అంటే నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడినా నేను మాట్లాడితే మాత్రం నువ్వు తెలంగాణ తెర తీసుకొస్తావా? నేను తెలంగాణ ఉండే మరి ఎందుకు తెర తీసుకొస్తున్నాను? నీ మేధావితనాన్ని కాపాడు. ఇప్పటికైనా నువ్వేమో మీడియా ముందుకు వచ్చి ముగిసిన అధ్యాయం ఉంటావు, ప్రెస్ మీట్లు పెట్టేటువంటి, లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేటువంటి, సోషల్ మీడియా ఎక్కడి దాకా దారి తీసే అవకాశం ఉంది. ఇది తెలంగాణ అగ్గి రాజేసో మళ్ళీ ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది. కానీ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, విచక్షణ ఉన్న వ్యక్తులన్నీ, ఇలాంటి వాళ్ళు ఎన్ని చేసినా గానీ అవేం నమ్మే పరిస్థితి లేదు. ఈయన గురించి కూడా తెలంగాణ ప్రజలు మొన్నటి వరకు కూడా మా వాయిస్ నా టోన్ వేరే విధంగా ఉంది. నేను కూడా ఆయన అదే జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆయన ఉన్నప్పుడే నేను జర్నలిజం చదువుకున్నా, అదే ఉస్మాన్ యూనివర్సిటీలో. నాకు గౌరవం ఉంది. కానీ గౌరవాన్ని నేను చెప్పిన మేధావినంత మాత్రం గౌరవం ఎవరు? ఆ మేధావితనాన్ని నువ్వు ఏ రూట్ లో తీసుకెళ్తున్నావు? మంచికి వాడుతున్నావా, చెడుకు వాడుతున్నావా, పార్షియల్ గా వాడుతున్నావా,
పక్షపాతం ఉందా లేదా దీన్ని బట్టి నీ మేధా. నేను చెప్పా కదా ఎగ్జాంపుల్స్. బిన్ లాడెన్ మేధావే, అవును, వీరప్పను మేధావే. వీరప్పనికి అభిమానులు ఉన్నారు, బిన్ లాడెన్ కూడా అభిమానులు ఉన్నారు. మీరు ఎలాంటి మేధావని మీరు నిర్ణయించుకోవాలి. మీ మాటలు మేధావనంత మాత్రం నువ్వు చెప్పే ప్రతి మాటనే మేము యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా. మేధావనంత మాత్రాన నీ మాట ప్రతి మాట మేము యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికైనా ఆయన చెప్తున్నాం గౌరవంగా. లేదు అంటే ఇప్పుడు ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి నాకు సంబంధం చెప్పాలి. అది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టించినట్టే వస్తుంది కదా, మీది ఇష్యూ. ఆబ్వియస్లీ మీ నోటీస్ లో లేకుండా ఎట్లా పెడతారండి? మీకు సంబంధించిన సమావేశం పెడతారా? మీ నోటీస్ లో లేకుండా పెడతారా? మీ ఫోటో వేసి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి ఒక పెట్టి మీ నోటీస్ లో లేకుండా చేస్తారా? అదే కదా. సో మీరు దాన్ని ఖండించాలి. లేదు దీన్ని మీరు ఇందాక యుద్ధం అన్నారు కదా, యుద్ధం అంటే ఇలాంటి దొంగచాటు యుద్ధం చేయొద్దు. మీరు తెలంగాణ అడ్డుపెట్టుకుని దొంగచాటు యుద్ధంగా చేసేది, ప్రజల్ని ఉపయోగించుకుని ప్రజల మధ్య భావోద్వేగ యుద్ధం చేయొద్దు. సో దయచేసి ఇప్పటికైనా మీరు ఈ పద్ధతి మార్చుకోవాలని నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. మొత్తం మీద అయితే అంటే తెలంగాణ అగ్గి రాజేసేందుకు యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తానంటే అర్థం ఏంటి అంటే ఈ రకంగా దొంగచాటుగా మరొక యుద్ధాన్ని మొదలు పెట్టడమా అని తెలంగాణ యువకులైన రామకృష్ణ లాంటి వాళ్ళు అడుగుతున్నారు. వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు దీన్ని ఇక్కడతో ముగిస్తానని చెప్పి ఈ రకమైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టించడం, అది కూడా అవుట్డేటెడ్, లేకపోతే ఉద్యోగం పునరావాసం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడడం అనేది సరైన చర్య కాదు, ఇది కరెక్ట్ కాదనేది డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఆ రకమైన అవగాహన ఉన్నవాళ్లే కాబట్టి ఇబ్బంది లేదనే అంశం కూడా తెలియజేస్తారు. నమస్తే.